జనగలం న్యూస్ కి స్వాగతం. అగ్రిగోల్డ్ బాధితులను న్యాయం చేయాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుండి సిపిఐ పార్టీ అనుబంధంగా అగ్రిగోల్డ్ బాధితుల ఏజెన్సీ సంఘం ఆధ్వర్యంలో మరి అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నారు. నేడు మన రాష్ట్రంలో 32 లక్షల మంది ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వీరికి 6,380 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మరి ఆ అమౌంట్ చెల్లించమంటే నేటికి ప్రభుత్వం నిర్వీర్యంగా ఉంది. అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధితులు 8 రాష్ట్రాలలో బాధితులందరికీ కలిపి మరి దాదాపు 15 నుంచి 20 కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు బకాయిలు పడ్డాయి. మరి మొత్తము మన గుంటకల్ నియోజకవర్గంలో 12,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. మరి గత 3 సంవత్సరాలుగా 2 లబ్ధిదారులు ఏజెంట్లు ఇంటి దగ్గర పోయి వాళ్ళు మాకి కట్టినటువంటి డబ్బులు వెంటనే చెల్లించమని చెప్పేసి అడగగా ఆ సంఘర్షణలో 2కి గుండెపోటు రావడం, మరి 2 మరణించడం కూడా జరిగింది. ఈ మరణానికి కూడా కారణమైన వారు కూడా అగ్రిగోల్డ్ సమస్యలకు పరిష్కారం చేయని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ బాధితులు చనిపోతే వారిలో కొంతమందికి మాత్రమే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకున్నారు. మరి అదేవిధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 నుంచి 20,000 రూపాయల వరకు 2021లో అమౌంట్ చెల్లించారు. దాన్ని ఇంతవరకు మళ్ళీ కొనసాగించలే. నేడు చూస్తే అనేక సమస్యలు నేటికి వేలాది కోట్ల రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో, అదేవిధంగా మన జిల్లాలో కడవకల్లు దగ్గర దాదాపు 200 అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి భూమిలో ఒక దౌర్జన్య పరుడు అరటి తోటలు పెట్టుకొని ఈరోజు పంటలు పండిస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటంలే. మరి అదేవిధంగా అగ్రిగోల్డ్ యాజమాన్యం కూడా వచ్చి ఇది మా భూమి అని చెప్పేసి వాళ్ళు కూడా దానిపైన విచారించడంలే. అదేవిధంగా ఈ పక్కనే ఉన్న కూడేరు దగ్గర కూడా అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నాయి. అక్కడ ఇసుక రీచులు కూడా ఉన్నాయి. ఆ ఇసుక దాంట్లో ఇసుకలు ఈరోజు తరలించుకోబోతున్నారే తప్ప వాటిని పట్టించుకునే నాతుడే లేకుండా ఈరోజు పోతున్నారు. మరి అదేవిధంగా అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ఇంత పెద్ద ఎత్తున మొత్తాన్ని కూడా బినామీ పేర్లతో ఈరోజు పరిశ్రమలు నడుస్తున్నాయి. ఆ పరిశ్రమల దగ్గర పోయి ఇది అగ్రిగోల్డ్ ధనము కదా, దీన్ని అమ్మి లేకపోతే ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని మరి బలి అయినటువంటి లబ్ధిదారులకు డబ్బులు చెల్లించమని చెప్పేసి కోరుతున్నా కూడా పట్టించుకోవడం లేదు. ఇలాంటి విచిత్రమైనది. అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంలో అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి భూమి గత 2 రోజుల క్రితం జరిగింది. 500 ఎకరాలు ఉన్నాయి. 500 ఎకరాల్లో జామ, ఎర్రచందనం మొదలగు చెట్లని నాటడం జరిగింది. ఆ చెట్ల సంపదని, ఆ భూమిలో పెరిగినటువంటి సంపదను, అగ్రిగోల్డ్ సంపదని కొంతమంది రౌడీ మూకలు పోయి చెట్లు కొట్టేసుకొని యథార్థగా అమ్ముతుంటే ఇది మన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారి దృష్టికి పోతే ఇమీడియట్ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య గారికి ఈ సమాచారం చేరవేసి వెంటనే ఉదయగిరి నియోజకవర్గానికి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి భూముల్లో కొంతమంది దౌర్జన్య పరులు దోపిడీ చేసుకుంటున్నారు, ఆక్రమించుకుంటున్నారు, ధనాన్ని స్వాహా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, వాటిపైన వెంటనే చర్య తీసుకోమని చెప్పేసి మన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు పోతే అక్కడ 20 మంది మూకలు మరి సిపిఐ చిత్తూరు జిల్లా నియోజకవర్గ కార్యదర్శి, అగ్రిగోల్డ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి
అబ్బాయిని 20 మంది కొట్టారు. అది పోలీసులు ఎస్ఐ గారి సమక్షంలోనే దాడి చేశారు. మరి కేసు పెడితే కేసు కూడా తీసుకోరు. ఏమైందో దోపిడీ జరుగుతుంది, ఇలాంటివి జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదని చెప్పేసి అనేక మాటలు మాట్లాడినా కూడా ప్రభుత్వానికి చలనంలే. అందుకు నిరసనగా రాష్ట్రంలో ఉన్నటువంటి 15 లక్షల చిల్లర లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా రేపు 24వ తారీఖున విజయవాడలో అసెంబ్లీ ప్రారంభమవుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలకు అగ్రిగోల్డ్ బాధితుల నుండి మా సమస్య పరిష్కరించండి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అది నిన్న ఈరోజు మరి తేదీలు ప్రకటించారు. మేము ఈరోజు మన గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారికి వినతి పత్రం ఇవ్వాలని అగ్రిగోల్డ్ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వాలని అనుకున్నాం. మరి ఆయన అసెంబ్లీ ఉండడం వల్ల మరి ఈరోజు విజయవాడకి వెళ్ళారు. అదేవిధంగా ఆయన వాట్సాప్కి ఆయన ఎమ్మెల్యే ఈమెయిల్ కూడా ఈ వినతి పత్రాన్ని పంపిస్తున్నాం. మరి వాటిని తీసుకొని అసెంబ్లీలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల్ని మాట్లాడి వాటిని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా ఈ విలేకరుల సమావేశంలో గుమ్మనూరు జయరాం గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం.